మొన్న మేము స్టూడియో ఫ్లాట్ అపార్ట్మెంట్ చూపించా కదా వీడియోలో. నెక్స్ట్ యాక్చువల్‌గా మేము నెక్స్ట్ మంత్ మా చిన్నోడిని తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాం యూకేకి. సో, యూకేకి చిన్న పిల్లల్ని తీసుకొస్తే రూల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. మనం స్టూడియో ఫ్లాట్‌లో గానీ, సింగిల్ బెడ్‌రూమ్‌లో గానీ ఉండనీకి అస్సలు పర్మిషన్ ఉండదు. సో, మేమేం చేసాము 2 బీహెచ్‌కే గానీ, 3 బీహెచ్‌కే గానీ ఎలానో తీసుకోవాలని చెప్పేసి 3 బీహెచ్‌కేనే మా అపార్ట్మెంట్‌లోనే పక్కన సైడ్‌కి మా సెకండ్ ఫ్లోర్‌లోనే ఉంది. సో, అదే తీసుకున్నాం. ఈ వీడియోలో మీకు ఆ 3 బీహెచ్‌కే రూమ్ ఎలా ఉందో చూపిస్తా. చూడండి. ఇదైతే ఎంట్రన్స్. మా ఆయన ఫస్ట్ డోర్ ఓపెన్ చేశాడు. సో, డోర్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ హాల్‌లోకైతే వెళ్ళిపోదాం. హాల్ ప్లస్ కిచెన్ 2 కలిపే ఉన్నాయి. సో, చూడండి. వీడియోలో చూస్తున్న అమ్మాయి పేరు ఝాన్సీ. ఆమె మాతోనే ఉంటుంది. సో, అది మా ఫ్రిడ్జ్. నెక్స్ట్ మాకు డిష్ వాషర్ గూడా వచ్చింది. అందులో మంచిగా బౌల్‌లు పెట్టేసుకొని తోముకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ మంచిగా తోమొచ్చు గావచ్చు. డైరెక్ట్‌గా తోమితే తొందర అయిపోతది. అందులో పెడితే 2 గంటలు. మళ్ళీ ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. ఈ వాషింగ్ మిషన్ గూడా మంచిగా బట్టలేస్తే డైరెక్ట్ డ్రై అయ్యి వస్తాయి. మనం మళ్ళీ ఆరేసుకోవడం అదేం లేదు. మంచిగా కంఫర్ట్ అయిన అపార్ట్మెంట్ ఇదైతే. సో, చూడండి. నెక్స్ట్ కబోర్డ్స్ గూడా చాలానే వచ్చాయి. మంచిగా సఫిషియెంట్‌గా వచ్చాయి. మంచిగా ఫ్లెక్సిబుల్‌గుంది రూమయితే. కిచెనయితే. నెక్స్ట్ ఇదైతే హాల్. ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇక్కడ దేవుడిని ఇవన్నీ సెటప్ జేసుకోవాలి నెక్స్ట్. సో, ఇదైతే మెయిన్ బాత్రూము. బాత్రూమ్ గూడా మంచిగా ఒక రూమంత స్పేస్‌లో వచ్చింది. చాలా పెద్దగుంది. చూడండి దాని ఔట్‌లుక్ ఎంత బావుందో. నీట్‌గా చాలా బాగా ఇక్కడ మొత్తం క్లీన్ జేసి మంచిగా క్లీన్ రూమ్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ జేస్తారు. ఇదైతే చిన్న స్టోర్ రూము. అన్నీ సామాన్లేమన్నా ఉన్నా ఏమైనా పెట్టుకోవచ్చు ఈ చిన్న స్టోర్ రూమ్‌లో. నెక్స్ట్ ఈ రూమొచ్చేసి ఫస్ట్ బెడ్‌రూమ్. సో, ఇది సెమీ ఫర్నిష్డ్ బెడ్ అనేది అటాచ్డ్‌గా వస్తది. సో, చూడండి బీరువా ఇవన్నీ వచ్చాయి. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అనుకోవచ్చు ఇదైతే. సో, ఎన్ని బట్టలన్నా పెట్టుకోవచ్చు. అంత బావుంది. సో, చూసారు గదా! ఫస్ట్ రూమ్ అయిపోయింది గదా! ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బెడ్‌రూమ్‌కైతే మనం వెళ్దాం. సెకండ్ బెడ్‌రూమ్‌కెళ్ళే ముందు బెడ్‌కి చూడండి కింద ఎలా వచ్చాయి ర్యాక్స్. నెక్స్ట్ ఇదైతే సెకండ్ బెడ్‌రూము. యాక్చువల్లీ ఇందులో బెడ్ అయితే రాలేదు. మనం తెచ్చుకొని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎవరైనా అమ్మాయిలు స్టూడెంట్స్ ఎవరికైనా అకామిడేషన్ గావాలి అంటే ఒక ఇద్దరు అయితే మెసేజ్ చేయండి. ఇద్దరికైతే అకామిడేషన్ మా దగ్గరనైతే ఉంది. నెక్స్ట్ ఇదొచ్చేసి మాది బెడ్‌రూము. సో, చూడండి మాది గూడా సేమ్. పెద్దవి చాలా పెద్దగున్నాయి రూమ్స్ అయితే. ఇదొచ్చేసి ఇది గూడా ఇంకో బాత్రూమ్. 2 బాత్రూమ్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్‌లో. సో, చూసారు గదా! ఎంత బావుంది కదా! అపార్ట్మెంట్. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఒక డ్రీమ్ హోమ్ అనుకోవచ్చు. ఒకవేళ నేను ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకుంటే ఇట్లానే కట్టుకోవాలి. నెక్స్ట్ డే ఏం చేసాం, మంచిగా పాలు పొంగించుకున్నాం ఎర్లీ మార్నింగ్ లేచి. సో, ఈ అపార్ట్మెంట్‌కైతే రెంట్ అయితే చాలానే పడింది. 1800 యాక్చువల్‌గా రెంట్ వితౌట్ బిల్స్. బిల్స్ కూడా మంచిగానే అయితే ఒక 400-500 పౌండ్స్ దాకా. చూడండి ఇదైతే మా దేవుడు. కాకపోతే ఇల్లైతే చాలా నచ్చింది. కంఫర్ట్‌గా ఉంటది. ప్రశాంతంగా, కంఫర్ట్‌గా, పీస్‌ఫుల్‌గా అన్నీ అనుకోవచ్చు. పాలైతే పొంగిచ్చేసాం.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా అమ్మాయిలకి అకామిడేషన్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.